Welcome to Akhiri News. ఈ మధ్య కాలంలో రిఫ్రిజిరేటర్లు, ఏసీలే కాదు వాషింగ్ మిషన్లు కూడా పేలుతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రమాదాలను ఎలా నివారించాలి? వాటిని ఏ విధంగా వాడాలన్న అంశాలను సీనియర్ టెక్నీషియన్ విక్రమ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే విక్రమ్ గారు. నమస్తే అండి. వాషింగ్ మిషన్ పేలడానికి ప్రధాన కారణం ఏమిటంటారు? సో బేసిక్గా వాషింగ్ మిషన్స్ అనేది పేలడానికి ఎటువంటి అవకాశం అయితే ఉండదు, ఎక్స్ప్లోర్ అవ్వవు. అవి నార్మల్గా మనకు రిఫ్రిజిరేటర్స్ కానీ ఏసీస్ కానీ ఏవైతే ఉన్నాయో దానిలో కంప్రెసర్ ఉండడం వల్ల, గ్యాస్ ఉండడం వల్ల అవి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. బట్ వాషింగ్ మిషన్లో పేలే ఐటమ్స్ కానీ పేలే ఛాన్సెస్ కానీ ఎటువంటిది కూడా ఉండదు. లాస్ట్ 9 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న చాలా రేర్ కేసెస్లో 1 or 2 వాషింగ్ మిషన్స్ అనేవి బ్లాస్ట్ అయినాయి. వాషింగ్ మిషన్స్ అనేవి చలికాలంలోనే పేలుతా ఉంటాయి అంటారా, లేకపోతే ఏ కాలంలోనైనా పేలే అవకాశం ఉందంటారా? దీనికి సీజన్తోనైతే ఎటువంటి సంబంధం లేదు. ఫ్రిడ్జ్లు రియాక్ట్ అవుతాయి, ఏసీలు రియాక్ట్ అవుతాయి, కానీ వాషింగ్ మిషన్స్ అవ్వవు. బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు ఇది. అయితే ఇక్కడ వాషింగ్ మిషన్స్ వాడేటప్పుడు యూజర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటారు? ప్రాపర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలంటే ఓవర్లోడింగ్ చేస్తుంటారు ఈ మధ్యకాలంలో బాగా. సో ఓవర్లోడింగ్ చేయడం ఒకటి. మిషన్ 3 years దాటిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి సర్వీసింగ్లు చేయించకుండా వాడుకోవడం ఒకటి. వాటర్ ప్రాపర్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోరు. మళ్ళీ దీనిలో చిన్న సర్వీసింగ్లు అనేవి ఉంటుంటాయి ఇంట్లో కూర్చొని చేసుకునేవి. సో అటువంటి చిన్న సర్వీసులు కూడా చేయకపోవడం వల్ల బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే తప్పు పనులు చేస్తుంటారు కస్టమర్స్. ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లను ఏ విధంగా వాడాలంటారు? ఇట్లనే వాడాలని ఏమన్నా రూల్స్ ఉన్నాయంటారా? సో సెమీ ఆటోమేటిక్ వచ్చేసి ఏంటి అని అంటే అవి 2 టబ్లు కూడా సపరేట్గా ఉంటాయి. వాష్ అండ్ డ్రయర్ వేరుగా ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ మనం సెమీ ఆటోమేటిక్ గురించి మాట్లాడుకుందాము. సెమీ ఆటోమేటిక్ అంటే ఏంటి అని అంటే సగం పని మనం చేస్తాం, సగం పని మిషన్ చేస్తుంది. అంటే ఏంటి అంటే దాంట్లో వాష్కి సపరేట్గా ఉంటుంది, స్పిన్కి సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ మనం వాష్లో బట్టలు వేసి అది ఉతికిన తర్వాత మనమే వాటర్ తీసేసుకొని మళ్ళీ ఆ బట్టలను తీసి డ్రయర్లో వేసి డ్రై చేసుకొని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా అవుతుంది, ఫుల్గా వర్క్ కూడా అవ్వదు. సగం పని మనం చేయాల్సి ఉంటుంది, సగం మిషన్ చేయాల్సి ఉంటుంది. ఫుల్లీ ఆటోమేటిక్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే దీనికి మనము ప్రాపర్గా వాటర్ కనెక్షన్ ఇచ్చేసేసి బట్టలు వేసి పోగడం స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఆ మిషనే కంప్లీట్గా వాటర్ తీసుకుంటుంది, ఉతుకుతుంది, జాడిస్తుంది, ప్లస్ డ్రై కూడా చేస్తుంది అన్నట్టు. వాషింగ్ మిషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? సో బేసిక్గా మనం వాషింగ్ మిషన్కి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి అన్ని పెట్టేస్తాం కదా. సో పెట్టిన తర్వాత మనం ప్రోగ్రామ్ పవర్ ఆన్ చేసుకొని ఇందులో మనకు మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో మనం ట్యాప్ కనెక్షన్ ఇచ్చి పవర్ ప్లగ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో వాష్, రిన్స్, స్పిన్ అనే 3 ప్రోగ్రామ్స్ అనేది జరుగుతాయి అన్నట్టు. సో వాష్ అంటే బట్టలు ఉతకడము, రిన్స్ అంటే బట్టలు జాడించడము, స్పిన్ అంటే బట్టలు పిండడము. ఈ 3 ప్రాసెస్లు అనేది దీంట్లో జరిగి ఆ బట్టలు అనేది ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది, ఉతుకుతుంది. అలాగే వాషింగ్ మిషన్ లో ఎలాంటి వాటర్ ఉపయోగించాలంటారు? మంచి నీళ్ళనే వాడాలంటారా, లేకపోతే ఉప్పు నీళ్ళని కూడా వాడవచ్చు అంటారా? యాక్చువల్లీ ఏంటి అంటే వాషింగ్ మిషన్ లో మాక్సిమం మనకు వీలైనంత వరకు మనం మంచి నీళ్ళని వాడడమే బెస్ట్. అది కాకుండా సాల్ట్ వాటర్ యూజ్ చేసాం అనుకోండి, మిషన్ లైఫ్ టైం అనేది తగ్గుతుంది. అదేవిధంగా మురికి పోకపోవడము లేదా మిషన్లు తొందరగా పాడే అవకాశాలు చాలా ఉంటాయి అన్నట్టు. వాషింగ్ మిషన్స్ వాడే యూజర్స్ కోసం కొన్ని సింపుల్ టెక్నిక్స్ చెప్పండి. మనకు టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్ 2 వాషింగ్ మిషన్స్ ఉంటుంది కదా. సో మనము మంత్లీ ఒకసారి వీటిని జనరల్గా మన ఇంట్లో సర్వీస్ చేసుకోవచ్చు కూడా. అది ఏ విధంగా అనేది నేను చూపిస్తా చూడండి ఇప్పుడు. సో ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఏదైతే ఉన్నదో ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 1 month and 15 daysకి ఒకసారి దీంట్లో డిఫాల్ట్గా టప్ క్లీన్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. సో ఇది జనరల్గా మనము ఎవ్రీ మంత్కి ఒకసారి యూజ్ చేస్తూ ఉండాలి. దీనికి సంబంధించిన డీస్కెల్ పౌడర్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. అది మనం మిషన్ తరపున చేసేది. మనం మాన్యువల్గా చేయాలనుకుంటే ఈ బ్యాక్ సైడ్ ఫిల్టర్ వస్తుంది, వాటర్ సంబంధించింది. ఈ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో అది మనము క్లీన్ చేసేసుకొని మళ్ళీ రీఫిక్స్ చేసుకోవచ్చు దీనివల్ల వాటర్ ప్రాపర్గా మిషన్లోకి తీసుకుంటుంది. మిషన్ అనేది తొందరగా పాడవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.
సో ఇది ఈ విధంగా ఈ టాప్ లోడ్ ని చెక్ చూసుకోవాలి. అదే విధంగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి వచ్చారనుకోండి, ఫ్రంట్ లోడ్ది కూడా అలానే ఉంటుందా, వేరేలాగా ఏమైనా ఉంటుందా? లేదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు ఈకో డ్రమ్ క్లీన్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఈకో డ్రమ్ క్లీన్ ఆప్షన్ లో యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ కింద ఫిల్టర్ వస్తుంది, డ్రైన్ హౌస్ ఫిల్టర్. ఇది కూడా ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 15 days 20 daysకి ఇలా డస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన వాటర్ ఫిల్టర్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. సో అందరు కూడా ఈ గ్యాస్ కిట్ బాగా డస్ట్ వచ్చింది, కలర్ వచ్చింది, ఇది పాడైపోతుంది, ఇది క్లీన్ అవ్వదా, ఇది క్లీన్ చేసుకోలేమా అని అడుగుతారు. సో అది వాటర్ రియాక్షన్ వల్ల అలా కలర్ చేంజ్ అవుతుంది. సో అది కలర్ చేంజ్ అవ్వదు. అంటే ఇప్పుడు లోపల డస్ట్ లాగా ఉంటే దాన్ని ఎట్లా శుభ్రం చేస్తారు? సో ఈ గ్యాస్ కిట్ ఏదైతే ఉంటుందో చాలా మందికి ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు. సో నార్మల్గా ఒక నాప్కిన్ కానీ లేదా ఒక టవల్, ఒక క్లాత్ ఏదైనా తీసుకొని దాని చుట్టూ ఇలా క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అయినా కూడా ఉంటుంది చాలా అని అంటే అది డిఫాల్ట్గా కలర్ అయి ఉంటుంది అంతే. వాషింగ్ మిషన్లో ఎక్కువ బట్టలు వేయడం వల్ల కూడా ఏమన్నా ఇబ్బంది అవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుంది. సో వాషింగ్ మిషన్లో ఎప్పుడు కూడా 70 to 80% వరకు మాత్రమే ఫిల్ చేసుకోవాలి బట్టలని. ఓవర్లోడ్ చేయడం వల్ల విపరీతమైన వైబ్రేషన్స్ రావడము లేదా మిషన్స్ తొందరగా పాడే అవకాశాలు ఉంటాయి. టాప్ లోడ్లో అయితే మాత్రం సైడ్ లేకుంటే సస్పెన్షన్స్ పాడే అవకాశాలు ఉంటాయి. సస్పెన్షన్స్ రాడ్స్ అంటారు. సో ఫ్రంట్ లోడ్ వచ్చేసి ఏంటంటే ఓవర్లోడ్ అయింది అనుకోండి, డాంపర్స్ అని ఉంటాయి కింద, ఆ డాంపర్స్ పాడవడము లేదా డ్రమ్ లోపల స్ప్లెంజ్ అని ఉంటుంది, దాని మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. ఎంత తక్కువ లోడ్ వేసి యూజ్ చేసుకున్నాం అనుకోండి అంత లైఫ్ టైం పెరుగుతుంది వాషింగ్ మిషన్స్కి. ఫ్రంట్ లోడ్లో అయితే ఈ డ్రమ్లో 80% 80 to 90% వరకు మాత్రమే ఫిల్ చేసుకోవాలి. అంటే అట్లీస్ట్ 10% అయినా గ్యాప్ ఇవ్వాలి. అలా ఇస్తేనే వాష్ క్వాలిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది. లిక్విడ్సే వాడాలంటారా, లేకపోతే ఈ సర్ఫ్ కూడా వాడొచ్చు అంటారా? వీటన్నింటిలో ఏది ఉపయోగిస్తే బెస్ట్ అంటారు? సో బేసిక్గా ఈ డౌట్ చాలా మందికి కూడా ఉంటుంది కస్టమర్స్కి. అవును. సో మీరు ఫ్రంట్ లోడ్ యూజ్ చేస్తున్నట్టయితే 100% లిక్విడే వాడమని నేను చెప్తాను. ఎందుకు అని అంటే సర్ఫ్ యూజ్ చేయడం వల్ల కొంతమంది ఇళ్ళలో ఉండే సాల్ట్ వాటర్కి ఆ డెల్యూట్ అవ్వదు. అదేవిధంగా సర్ఫ్ మిషన్ని కొంతవరకు ఖరాబ్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టు ఈ సాల్ట్ వాటర్తో ఉండి. సో మ్యాక్సిమం మనము లిక్విడ్ యూజ్ చేసినాం అనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా లిక్విడ్ యూజ్ చేయమన్నారు కదా అని చెప్పేసి ఎక్కువ కూడా పోయొద్దు. సో లిమిటెడే యూజ్ చేసుకోవాలి. ఎక్కువ లిక్విడ్ వేయడం, ఎక్కువ సర్ఫ్ వేయడం వల్ల బట్టల మురికి అయితే పోదు. తక్కువ లోడ్ వేసుకోవాలి. అదేవిధంగా వాటర్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మిషన్లో ప్రాపర్ లిక్విడ్ యూజ్ చేయండి, అది ఏది యూజ్ చేసినా సరే. వాషింగ్ మిషన్ అనేది ఎప్పుడు ఓవర్ హీట్ అవుతుంది అంటారు? ఓవర్ హీట్ కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో బేసిక్గా మిషన్ ఓవర్ హీట్ ఎప్పుడు అవుతుంది అంటే మనము మిషన్ని ఫర్ డే ఒక్కసారి యూజ్ చేసుకోవాలి ఒక టైంలో. లేదు అంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, అట్లీస్ట్ 3 to 4 hours అనేది వీటికి గ్యాప్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఇంట్లో పండుగలు ఉన్నా బట్టలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలామంది కూడా కంటిన్యూ లోడ్ అనేది వేస్తూ ఉంటారు. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ తీసుకునే మోటార్ ఉంటుంది, ఇన్లెట్ వాల్ అంటారు దాన్ని, అవి హీట్ అవ్వడము లేదా పీసీబీలో కాంపోనెంట్స్ హీట్ అవ్వడము, మోటార్ కూడా హీట్ అవ్వడము జరుగుతుంది అన్నట్టు. సో మిషన్ ఎప్పుడైనా సరే కానీ మనము అట్లీస్ట్ ఒక వాష్కి ఇంకొక వాష్కి 3 to 4 hours గ్యాప్ ఇవ్వాలి. ఈ గ్యాప్లో ఏవైతే కాంపోనెంట్స్ హీట్ అయి ఉంటాయో లోపల మోటార్స్ కానివ్వండి, పీసీబీలో కానివ్వండి, అవన్నీ కూడా కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. మిషన్ బెటర్గా పనిచేస్తుంది అన్నట్టు, అంటే లైఫ్ టైం పెరుగుతుంది. వాషింగ్ మిషన్స్ అనేవి ఎలాంటి ప్లేసెస్లో ఉంచాలంటారు? వీటికి ఏమైనా ప్రత్యేకంగా స్టాండ్ అనేది ఉంటుందా, లేకపోతే ఎత్తైన ప్రదేశంలోనే పెట్టాలని అంటారా? సో బేసిక్గా వాషింగ్ మిషన్ని సర్ఫేస్ ప్రాపర్గా ఉన్న ప్లేస్లో మాత్రమే పెట్టాలి. కింద ఉన్న నేల ఎలా ఉన్నది, ప్రాపర్గా ఉన్నదా లేదా, కొంచెం అప్స్ అండ్ డౌన్ ఉన్నా లేకుంటే కొంచెం ప్రాపర్గా లేని వాటిలో ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది వాష్ ఏరియాలలో యూజ్ చేస్తూ ఉంటారు. సో వాష్ ఏరియాలలో కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంది, స్లోప్లో అవుతుంది. సో ఆ స్లోప్ ఏరియాలలో యూజ్ చేసేటప్పుడు స్టాండ్ పెట్టుకోవాలి దీనికి.
స్టాండ్ పెట్టుకుంటే అడ్జస్టబుల్ స్టాండ్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. అవి పెట్టుకోవడం వల్ల దాని లెవెలింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది. ప్లస్ వాషింగ్ మిషన్ యూజ్ చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం వాటర్ పడకుండా చూసుకోవాలి, తడి ఉండొద్దు అక్కడ. తడి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ప్రాపర్ అర్థింగ్ లేకపోతే మిషన్లో ఏదైనా షార్ట్ అయినా కూడా మనకు షాక్ తగిలే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. చిన్నపిల్లలకి దూరంగా ఉంచాలి మిషన్ అన్ని. షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముందుగానే? మిషన్లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం చాలా తక్కువ, కాకుంటే ప్రాపర్ అర్థింగ్ ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. ఏదైతే ప్లగ్ పాయింట్ పెడతామో గ్రౌండ్ లెవెల్కి టచ్ అయి ఉండాలి అర్థింగ్. వాటర్ ఏమన్నా పడ్డాయి అనుకోండి మిషన్లో, అప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాషింగ్ మిషన్స్ కొనేటప్పుడు యూజర్స్ ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు? ఎంత వీలైతే అంత బేసిక్ మోడల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చే టచ్ మోడల్స్లలో హై అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది, కానీ ఇన్వర్టర్ మోడల్స్ ఇలాంటివి రావడం వల్ల ఆ టచ్ అనేవి పాడైపోయిన కొన్ని స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లేకపోవడము, సర్వీస్ లేకపోవడము వల్ల ఇబ్బందులు పడుతున్నాను అన్నట్టు చాలా వరకు చూస్తుంటాం కదా మేము కూడా. బేసిక్ మోడల్లో తీసుకుంటే అన్ని స్పేర్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సర్వీస్ కానీ బాగుంటుంది అన్నట్టు. అలాగే యూజర్స్ కూడా వాడేటప్పుడు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి కదా సార్ మెషిన్లో, ఈ వైబ్రేషన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో బేసిక్గా మనం మిషన్ అబ్జర్వ్ చేసినట్టయితే వాష్ టైంలో మాత్రం వైబ్రేషన్స్ ఉండవు. ఎప్పుడైతే వాష్ అయిపోయి స్పిన్ అవుతూ ఉంటుందో ఆ స్పిన్ టైంలో ఆ తిరిగే ఆర్పిఎంకి అంటే స్పీడ్కి ఆ మిషన్ ఫ్రంట్ లోడ్ కావచ్చు టాప్ లోడ్ కావచ్చు వైబ్రేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకు జనరల్గా. సో అది నార్మల్గా వస్తుందా, మిషన్ అనేది డిఫాల్ట్గా నార్మల్గా కొంచెం వైబ్రేషన్ వస్తుంది. అది కాకుండా ఇంకా ఫుల్గా ఏమైనా వైబ్రేషన్ వస్తుందా, అబ్నార్మల్గా ఉన్నదే అని చెప్పి మీకు అనిపిస్తే ఏమంటే నియరెస్ట్ ఉన్న టెక్నీషియన్స్కి ఒకసారి చూపించండి. ఎందుకు అని అంటే ఆ సైడ్లకు ఉండే సస్పెన్షన్స్ పాడైపోవచ్చు టాప్ లోడ్ అయితే. అదేవిధంగా ఫ్రంట్ లోడ్ అయింది అనుకోండి, లోపల ఉన్న డాంపర్స్ పాడైపోయి డ్రమ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి, డ్రమ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా వస్తుంటాయి అన్నట్టు. అలాగే వాషింగ్ మిషన్స్ రన్ చేస్తున్నప్పుడు సడన్ గా పవర్ పోయి మళ్ళీ వస్తుంది కదా, అలాంటప్పుడు ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారా? యాక్చువల్లీ నార్మల్ టైంలో పవర్ పై వచ్చినా కూడా దీంట్లో పవర్ మిషన్ అనేది మెమొరీ ఉంటుంది ప్రోగ్రామింగ్ లో. ఎక్కడైతే మిషన్ స్టాప్ అవుతుందో అక్కడ నుంచి కంటిన్యూ అవుతాయి మాక్సిమం వాషింగ్ మిషన్స్. అది నార్మల్ పవర్ కట్కి అయితే ఏం కాదు, కానీ వర్షాలు పడ్డప్పుడు కానీ లేదా పోల్ మీద పవర్ అప్స్ అండ్ డౌన్ అయ్యే టైంలో కానీ అలా పవర్ కట్ అయ్యి మళ్ళీ వచ్చింది అనుకోండి, మిషన్స్ కొంతవరకు పీసీబీలో ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వాషింగ్ మిషన్స్ ఏ విధంగా వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.